అందరికీ నమస్తే. సుప్రీంకోర్టు ఇవాళ ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఏం తీర్పు ఇచ్చింది అంటే, ఎవడన్నా గట్టినే బట్టవాయి దగులుబాజీ కొడుకులు ఉంటే, తల్లిదండ్రులకు గంజిపోయని కొడుకులు బిడ్డలు ఉంటే మిమ్మల్ని అంట బరాబరుగా మెడలు బట్టి బయటికి ఎలగొట్టే రైట్స్ వస్తాయంట. వాళ్ళకు తల్లిదండ్రులకు ఉంటాయంట. వాళ్ళు సంపాదించిన ఆస్తి సిల్లి గవ్వ కూడా మీకు దక్కదంట. నా కొడుకు కానీ నా బిడ్డ కానీ మమ్మల్ని చూస్తలేరని వాళ్ళు కనుక పోయిరనుకో మీ పని కథమే. ఇక ఇంకొక గసం వంటి తీర్పు ఇచ్చిరు. ఇవాళ ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ మామూలుగా సరే కోర్టు ఇచ్చిన దాన్ని తప్పట్టదు మనం. కానీ ఊర్లలో కూడా జనాలు ఏం చెప్తారు అంటే, పెద్ద మనుషులు అవరా బాడుకావు అయ్యమ్మకు గంజి పోస్తా చేత కాదు కానీ ఆడు సంపాదించిన ఆస్తి వచ్చిన సిగ్గున్నాదరా లజ్జున్నాదరా అని అడుగుతారు పెద్ద మనుషులు. న్యాయమే ధర్మమే అంతే కదా. మరి అయ్యమ్మకు గంజి పోస్తందుకు ఏమో మీకు చేతులు రాకపోయా, వాళ్ళు సంపాదించిన ఆస్తులు అడుగుతందుకు లజ్జట లేకుండొచ్చు అంటే కొంతమందికి ఉండదులే, కొంతమందికి ఉండదు. కానీ ఇక కర్మజాలి తల్లిలో తండ్రి చచ్చే పోతే ఇక ఆయన సాగు చేస్తారు. ఓ అమ్మ అయ్య ఇంత సంపాదించి 6 నెలల కొనాలు కూడా మందులేడి సన్నాసి. కానీ ఇక ఆయన సాగు ఓ మల్లెపూలు పటాకులు డప్పులు కొమ్ములు ఎన్నో రకాలుగా వేసి హంగామ చేసి సాగు చేస్తాడు. సచిన వాళ్ళకి ఏమైనా తెలుస్తుండొచ్చునా. బొందలు పోతప్పుడు భోగాడంతో చేస్తారు. పీనుగకు మాత్రం మల్లెపూలు ఆసన ఏమారు. కానీ ఏమైనా ఎరుకుంటుందా? ఏమి ఉండదు. ఏమన్నా ఉంటే బతుకున్నప్పుడు నాయన తిన్నవా ఉన్నవా ఆరోగ్యం బాగుందా అమ్మ గోళీలు ఏమైనా వేసుకుంటావా అని అడిగితే గాడు కొడుకు అవుతాడు. ఇంకొకరు కూడా ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే, మీరు అచ్చమైన వాళ్ళు మంచోళ్ళనే ఉద్దేశంతో మీకు ఆస్తిపాసులు రాసిచ్చినా కూడా తర్వాత మీరు లంగా దొంగలని తల్లిదండ్రులు పసిగట్టి నా కొడుకు లంగా దొంగ అంటే నీకు రాసిచ్చిన ఆస్తిని వెనక గుంజుకునే అధికారం కూడా తల్లిదండ్రులకు ఉందంట. ఇంకా తర్వాత మరి మీ ఇష్టం. ఇక నన్న తల్లిదండ్రులను చూసే ఉపాయం చేయి వినరా. బతుకున్నప్పుడు గీత బుక్కడు బువ పెడితే అయ్యా అమ్మకు ముత్తి పొలం ఉంటుంది. రేపనాడు నీకు కూడా సాలు ఉంటుంది. లేకపోతే నీ కొడుకులు కూడా నీ పెంక మీద వచ్చి నిన్ను కూడా గిదే పని చేస్తారు.